వాన్ని మనం మణిపూరక చక్రంలో చూడవచ్చు. ఇక దాని తర్వాత వచ్చేది అనాహత. అనాహత చక్రాన్ని మనం జలతత్వంతో చూస్తాము. జలం అనేది చాలా చంచలమైనది, మన మనసు కూడా చాలా చంచలమైనది. ఎప్పుడైతే మనం మనసుని అదుపు చేయగలుగుతామో జలతత్వాన్ని అదుపు చేయగలుగుతాము. విశుద్ధ చక్రానికి వాయువు యొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. మనకి గొంతు ద్వారానే ఎలాగైతే శ్వాసక్రియ జరుగుతుందో, ఎక్కడైతే మనం ఊపిరిని బిగబడతామో ఆ స్థానంలో మనకి వాయుతత్వమైన శక్తి ఇమిడి ఉంటుంది. మనం కంఠస్థానంలో ఈ వాయుతత్వాన్ని గుర్తించగలుగుతాం. ఇక చివరిది 5వది ఆజ్ఞాచక్ర. ఆజ్ఞాచక్ర భూమిని సూచిస్తుంది, భూతత్వాన్ని. ఎప్పుడైతే మన